గత ప్రభుత్వంలో దొంగ సర్టిఫికెట్లతో డాక్టర్లను మేనేజ్ చేసుకుని వికలాంగ పెన్షన్లను తీసుకుంటున్నారని సీఎం కి లేఖ రాశామని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. సీఎం దృష్టి పెట్టారని ఇప్పటి వరకు 1,00,000 మంది తప్పుడు సర్టిఫికెట్లతో పెన్షన్లు తీసుకుంటున్నారని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ముఖ్యంగా ఒక ఇష్యూ మీద మాట్లాడదామని చెప్పి మీ అందరిని పిలవడం జరిగింది. అదేంటంటే ఇవాళ వికలాంగుల పెన్షన్లో మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని డాక్టర్స్ మేనేజ్ చేసి వికలాంగుల పెన్షన్ తీసుకున్నారు. దాని మీద నేను గవర్నమెంట్కి ఒక లెటర్ రాశాను. రాష్ట్రం మొత్తం చాలామంది దొంగ సర్టిఫికెట్తో వికలాంగుల పెన్షన్ తీసుకున్నారు. ఒక్కొక్కరికి సుమారు 6,000 రూపాయలు పెన్షన్ తీసుకున్నారు. వాళ్ళు వికలాంగులు కాదు, బాగానే ఉన్నారు, కానీ డాక్టర్ మేనేజ్ చేసి గవర్నమెంట్ డబ్బులు తీసుకున్నారు. ఇది చాలా అన్యాయం అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాను. రాసేపటి 2 నెలల పైన అవుతుంది. తర్వాత ముఖ్యమంత్రి గారు దాని మీద వెరిఫికేషన్ పెట్టారు. తర్వాత ముఖ్యమంత్రి గారికి స్వయంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటికీ ఇంకా పూర్తి అవ్వలేదు వెరిఫికేషన్. ఇప్పటికి 1,00,000 మంది తప్పుడు సర్టిఫికెట్ మీద వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంకా చేయవలసి ఉంది రాష్ట్రంలో అని. ఇప్పుడు కొంతమంది వెరిఫికేషన్ అయ్యాయి. దాని మీద నిన్న గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారంగా ఈ డూప్లికేట్ వికలాంగులు ఎవరైతే ఉన్నారో, డూప్లికేట్ అంటే 40% దాటాలండి. డాక్టర్ గారి సర్టిఫికెట్లో ఇతనికి 40% పైనే ఉంది వికలాంగులు అని సర్టిఫికెట్ ఇస్తే పెన్షన్గా అర్హులు అవుతారు. కానీ ఇక్కడ మేము చేసిన వెరిఫికేషన్లో, గవర్నమెంట్ చేసిన వెరిఫికేషన్లో 40% తక్కువ ఉన్న వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారు. అది చట్టంలో ఎక్కడా లేదు, కానీ పాత గవర్నమెంట్ ఇచ్చేసారు. వాళ్ళ సొమ్ము ఏం పోయింది, వాళ్ళు పనిచేసుకున్నారు, మొత్తం అయిపోయింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది చాలా అన్యాయం. నిజంగా వికలాంగులకు ఇస్తే మంచిదే. వికలాంగిని కాని వాళ్ళు కూడా దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని ఇంత డబ్బు తీసుకుంటున్నారు. అంచేత దాన్ని ఎక్కడో దగ్గర కంట్రోల్ చేయాలని చెప్పి మేము అందరం కూడా చెప్పడం జరిగింది. దాని గవర్నమెంట్ కూడా ఒప్పుకోవడం జరిగింది. దాని ప్రకారంగా రాష్ట్రం అంతా మీకు వస్తుంది అనుకోండి. నేను ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి అనకాపల్లి జిల్లాలో ఇటువంటి అన్నీ కలిసి 4,148 మంది వికలాంగులు మరియు ఆరోగ్య పెన్షన్లు రీవెరిఫికేషన్ జరిగాయి. దాంట్లో 40% కన్నా వికలాంగులు తక్కువ ఉన్న వాళ్ళు అందరినీ కూడా అనర్హులుగా గుర్తించడం జరిగింది. ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో 4,148 మందిని అనర్హులుగా డిక్లేర్ చేయడం జరిగింది.